జగిత్యాల జిల్లా కలెక్టరేట్ వద్ద ఒప్పంద ఏఎన్ఎంలు 48 గంటల దీక్ష చేపట్టారు. రాత పరీక్ష లేకుండా ఉద్యోగ క్రమబద్ధీకరణ చేయాలని డిమాండ్ చేశారు. రాత్రి చలి సైతం లెక్క చేయకుండా ఆందోళన చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన హామీని అమలు చేయాలని ఏఎన్ఎంలు డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో మేము సమ్మె చేసి ఉండి ఈ రోజున మరి కొత్త ప్రభుత్వాన్ని అనుసరించి మీరు వచ్చినాకనైనా మా జీవితాలు బాగుపడతాయనే దిశలో మేము అందరం కూడా ఒక చిరు ఆశతోటి బ్రతుకుతున్న ఈ రోజుల్లో తిరిగి మళ్ళీ అదే నోటిఫికేషన్ ని మళ్ళీ మీరు పునరావృతం తీసుకొచ్చి దాన్ని మా పీకల మీద పెట్టి రాస్తారా సస్తారా అన్నట్టుగానే ఉంది మా పరిస్థితి. ఇప్పటి వరకు కూడా మేము ఎన్నో 32 రకాల పనులు ఆన్లైన్ ఆఫ్లైన్ వర్కులు చేస్తున్నాం. కరోనాలో కూడా అంత కష్టపడ్డాము. మరి మీకు అందరికి తెలియదా? ఆనాడు మేము కూర్చున్నప్పుడు కూడా మీరందరూ ఈ ప్రభుత్వం కొలువు తీరక ముందు మరి మాకు వచ్చి కూర్చుండి మరి మాట ఇచ్చారు, అమ్మ మా ప్రభుత్వం అనేది వస్తే మీకు ఖచ్చితంగా 100% రెగ్యులరేషన్ కల్పిస్తామని చెప్పిన మాటలు ఇప్పటికీ మాకు చక్కర్లు కొడుతున్నాయి. మరి మేము విధుల్లో ఎన్నో రకాలుగా కరోనా మూమెంట్ లో కూడా ప్రాణత్యాగం చేసుకొని ఉన్నాం. మరి సబ్ సెంటర్స్ అనేది క్రియేట్ చేసి 15 నుండి 20 వేల స్ట్రెంత్ కి మేము పని చేస్తున్నాము. కొత్త సబ్ సెంటర్స్ ని క్రియేట్ చేసి మరిన్ని పోస్టులను పెంచి మాకు ఉన్న తలంగా ఎలాంటి రాత పరీక్ష లేకుండా ఈ 17 నుండి 18 ఏళ్ల అనుభవాన్ని మీరు స్వీకరించి ఉన్న పలంగా మమ్మల్ని యాస్టిస్ గా రెగ్యులరేషన్ కల్పించాలి. మేము దీన్ని అస్సలు సహించలేము, భరించలేము. మీరు ఇకనైనా మా పట్ల దయ చూపి మరి రెగ్యులరేషన్ ప్రకటించకపోతే ఖచ్చితంగా సమ్మెలోకి వెళ్తాము. డాక్టర్లకు ఒక రూల్, మాకు ఒక రూల్ కాదు, వాళ్ళకి చేసినట్టుగానే మాకు కూడా ఖచ్చితంగా రెగ్యులరేషన్ అనేది కల్పించాలి అని మేము కోరుతా ఉన్నాం.